పెట్టి చూడని పెట్టి చూడని ఏమిటా కాలి అందలు పిల్లలు పెట్ట నీకేం పోగలు మాయద నడుమా పొద్దున నా బాగుపడ్డా నేనే దొరికానంటే ఇది నాది కాదమ్మా, మా గురువు గారు సంగీతంలో చుట్టుందమ్మా. దాంట్లో ఒక మొక్క తెచ్చుకున్నా. నాది కాదు, మా గురువు గారి అమ్మా. ఇదే ఒక మొక్కే. ఈ మొక్కకే తట్టుకోలేకున్నా కొత్త తెచ్చింది ఏమైపోయినా అంత బాగానే బాగా నాకు అసలు ఒళ్ళే గిరిగితే మన ఫోన్ వస్తుంది కాదు రామ్మా. అమ్మా కావచ్చు కాబట్టి పుష్కొసమ్మా ఏమిటా పుష్కొసని కిటికీ దగ్గర చెరువట్టు పెట్టిందానమ్మా. అమ్మచ్చు గారు ఉందా తెలుసా? మీరు నిర్వహణే వీళ్ళు చేస్తేనే పక్కనే ఉంటుంది. అంతమా వదిలిపెట్టేవాడి ఈ కమ్ములు వదిలిపెట్టి కూడా పైకి దీన్ని గురువు ఎంత బతకడమన్నారన్న తీసుకొని పెట్టిపోయి చెడమా తలుపులు తలుపులు బండాలు పెట్టుకున్నదని ఇంటికి రాని ఆ ముసలి మీరు ఇంటికి రాని ఏ సార్ ఇంటికి రాని ఇంటి వయసు ఇదేం పాడుకుంటాడు. ఆ గురుగారు విడిపోతే నీకెందు మా రసరస అబ్బాది ఆయన బుద్ధిగా అదే నాకెందుక కళ్ళు పోతాయిరా పరిస్థితి పరపురుషుడు మాట్లాడకూడదు. ఏది బుడ్డి చెంబులా నోరు తెచ్చావు పరిస్థితి పరపురుషుడు మాట్లాడకూడదు. పరపురుషు అసలు మాట్లాడకూడదు. అసలు మాట్లాడకూడదు. చిన్న సందేహం. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించేంత వరకు మీతో నేను మాట్లాడుతుంటారే ఎందుకని నిన్నెంత పట్టించి అంత బిడ్డలా పేస్తున్నాను. నా బిడ్డలాంటి వాడి నేను నీకు తల్లాంటి దాన్ని. నేను నీకు బిడ్డనవుతానా? మీరు నా తెల్ల అవుతారా? నిజంగా నేను బిడ్డనైతే నా తెల్ల అయితే నాకు చిన్న కోరిక ఉంది. ఇక్కడ తిరుగుమ్మా. చూడాయన బిడ్డ కోరిక తల్లి తెచ్చుకుంటాను ఏంటో చెప్పరా? తెరవదమ్మా. తీరుస్తానాగా మిగిలిపోయిందమ్మా. తీరవాలమ్మా. నీ కోరిక నేను తీరుస్తానాగా. మాటలు చెప్పిన ఒట్టు వేసి చెప్తా. నేను నా మీద నమ్మకం లేదా? సరే ఒట్టు వేశారు. నా కోరిక తీరవాలి. తీరుస్తానాగా. లేకుంటే ఆసుకుని నిజంగా నేను నీకు బిడ్డనైతే నువ్వు నా తల్లి అయితే ఒక్కసారి నన్ను
అమ్మ ఎక్కుతాను అత్త ఎక్కి దిగుతాను ఆసుకుని పొల్లేస్తానే